రండి రండి వచ్చేసి మరి వెయిట్ చేస్తున్నా. రిబ్బన్ పట్టుకోండి. ఒక నిమిషం, 1 సెకండ్ అవుతారులే కానీ అందరు వస్తాను. ముగ్గురు వస్తారు మేడం లుకియా ఒకసారి मैडम ఒకసారి ఇక్కడ यस गुप्ता जी इधर देखना मैडम यस అన్నా అరే ఇటు వెళ్తారా అయిపోయిండు. జరుగుతా రావు ఇటు చూడండి. ఇటువైపు చాలా కెమెరాస్ ఉన్నాయి. బాబాయ్ నువ్వు వచ్చి నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు ఏమి? నువ్వు ఇట్రా. నువ్వు ఒక్కనాట ఎందుకు వెళ్తావు? మళ్ళీ అటు తిరిగిమంటాడు. అగో ఏమంతా పదండి నెక్స్ట్ హాల్కి వెళ్దాం. బనారస్ ఇక్కడే బాగుంటుందట, తీసుకోండి. एक काम कर, ये नीचे डाल दो पूरा, वो फुल ले लेंगे. ये फिंगर కనపడుతూ పెట్టుకోండి. ఆనా ప్లెయిన్ ఉంది, ఇది ఎల్లో ఉంది కానీ ప్లెయిన్ ఉంది. నిజం లేదు, ఒక్కసారి అదే అదే అది బాగుంటుంది. బ్లూ బాగుంది, మేడం కూడా సెట్ అయింది. ఓకే రైట్, ఇంకో బెటర్ రైట్. किसको भी तकलीफ नहीं है, రండి బెటర్. ఇంకా మీరు మధ్యలోకి రండి, మధ్యలో ఉండండి. రైట్. ఆమె ఓ రాజు एक ये सामने वाला डिजाइन है ना, పైన ఫోల్డ్ అయ్యింది. अंधा का कोई और डिजाइन చూడండి ఒక్కసారి 1 సెకండ్. ट्रेडिशनल वर्क वाला ये वाला ఒకసారి చూడండి 1 సెకండ్. అయిపోతే కొద్దిగా ఇంకో శారీ పెడదాం. ओके నువ్వుట్రా. గోల్డ్ పడుతుంది, బ్లూ ఇష్యూ రిఫ్లెక్టివ్ తీసుకో. नहीं दिस कांता शांति निकेतन एक कांता कलमकारी प्रिंट है. మేడం అవసరం లేదు చెప్పేదాన్ని. एक जामदानी ओके चेंज लाओ वो साड़ी जामदानी डार्क ప్రింటెడ్ కదా, प्रिंटेड అంతే ఉంటాయి. ముందుకెళ్తే एक वर्कर वाला जामदानी
ये तो नहीं दिख रहा कुछ भी, खाली प्लेन ही दिख रहा। जामदानी ఇక్కడ ఈ హ్యాండ్ మళ్ళీ అదే స్టాల్ పోయింది రండి మేడం. చందేరులో కొంచెం ఫ్యాన్సీ డిజైన్ ఓకే కలర్ ఫుల్ చేద్దాం, ఫుల్ చేసి మొత్తం నాకు కనపడలేదు. नेशनल सिल्क एक्सपो का आज मैडम ने उद्घाटन किया है। एक्सपो आज 3 तारीख से जारी रहेगा और 11 तारीख इस एक्सपो का आखिरी दिन होगा। 11 सितंबर अभी गणेश चतुर्थी का फेस्टिवल है और हमारे देश भर के अलग अलग जगह से यहाँ पर वीवर्स लोग, कारीगर लोग आए हुए हैं। गुजरात का पटोला है, वेस्ट बंगाल का पूरा साड़ियाँ हैं, हैंड पेंटेड साड़ी है, कांथा वर्क है, बनारस का साड़ी है, कश्मीर का साड़ी है, कांचीपुरम तमिलनाडु का साड़ी है, गढ़वाल है, धर्मावरम है और पोचमपल्ली है। तो बहुत सारा देश का अलग अलग जगह का, चंदेरी है, अलग अलग जगह का वीवर्स लोग आया है। 9 दिन के लिए एग्जीबिशन रहेगा और अप टू 50% तक डिस्काउंट यहाँ वीवर्स के द्वारा दिया जा रहा है। तो मैं हैदराबाद वासियों से, खासकर महिलाओं से अपील करूँगा कि एक बार यहाँ पर आएँ। गणेश चतुर्थी का फेस्टिवल में नई नई साड़ियों का कलेक्शन पहने, जिससे पूरा कारीगर लोगों का उत्थान और उनका परिवार का भरण पोषण होगा। और ये हमारे लिए बहुत अच्छा मौका है कि वीवर्स के द्वारा बहुत अच्छा कलेक्शन यहाँ पर लाया गया है। तो एक बार विजिट करें और एग्जीबिशन में आए हुए हमारे हस्तशिल्पियों का मनोबल बढ़ाएं और एक बार ज़रूर देखें कारीगरों की कलाओं को। గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇక్కడ సత్యసాయి నిగమం శ్రీనగర్ కాలనీలో ఇక్కడ నేషనల్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ని పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ చీఫ్ గెస్ట్గా నేను వచ్చి ఇది ఇనాగ్రేట్ చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ మొత్తం నేనంతా ఈ స్టాల్స్ అన్నీ తిరిగి చూశాను. ఇవి చాలా బాగున్నాయి శారీస్. ముందు కూడా వచ్చాను ఇక్కడ చాలాసార్లు ఓపెనింగ్స్, కానీ ఈసారి చాలా నచ్చినాయి నాకు శారీస్. నా ఓన్కి కూడా కొనుక్కోవాలనిపించేలాగా చాలా బాగున్నాయి. ఈ శారీస్ కూడా చాలా ప్రైజెస్ కూడా చూసాను ఇందాక. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, డిజైనర్ వెరైటీ, కానీ ప్రైజెస్ మటుకు చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఉండేటువంటి అందరూ వీవర్స్ వచ్చి ఇక్కడ స్టాల్స్ని పెట్టారు. కాబట్టి వాళ్ళందరినీ మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళందరూ ఇక్కడ షాప్లో ప్రైజులు కాకుండా ఇక్కడ వాళ్ళు వీవర్స్ ప్రైజ్, అంటే వాళ్ళు ఏ ప్రైస్కి అయితే వాళ్ళు ఇస్తున్నారో అదే వాళ్ళే వచ్చి డైరెక్ట్గా ఇప్పుడు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ రండి. ఇప్పుడు వినాయక చవితి పండగ ఉంది. పండగకి మన తెలుగు వాళ్ళు అందరికీ కొత్త చీరలు కట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీ. మీరందరూ వస్తే ఇక్కడ తప్పకుండా మీకు నచ్చిన చీర దొరుకుతుంది. మీకు అందుబాటు ధరలో, మీకు బయట ఎక్కడైనా చూసేదానికంటే మంచి ధరలో దొరుకుతుంది. ఈ శారీస్ అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ది. క్వాలిటీ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా మీరు ఇంటర్నేషనల్లీ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశం అంటేనే మనం దేనికి ప్రసిద్ధి అంటే మన సిల్క్ శారీస్కి, మన కస్టమ్స్, మన ట్రెడిషన్స్, వీటికి ఫేమస్. నేను కూడా వెస్ట్రన్ వేసుకుంటాను, కానీ నాకు అన్నిటికంటే చీరలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆడవాళ్ళు చీరలో ఉన్నంత అందంగా వేటిలోనూ కనిపించరు. ఇది మన ట్రెడిషన్స్కి, మన కళలకి ప్రసిద్ధి. చేనేత ఇప్పుడు వేరే వాటికి ఏదైనా చేనేత ఒక చీర చేయాలంటే మీకు చాలా డెడికేషన్ ఉండాలి. బికాజ్ ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్.
ఇప్పుడు ఒక ప్రకృతిని యానిమల్స్ కానీ ఏదైనా ప్రింట్స్ని తీసుకొచ్చి ప్రకృతిని ఏదైతే కనిపిస్తుందో దాన్ని అందంగా చీరల్లో ఒక్కొక్క చేనేత కార్మికుడు ఎంతో కృషి చేస్తాడు. అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్కసారి నేయడానికి ఎన్నో రోజులు పడుతుంది, కొన్ని చీరలు నేయడానికి 1 month కూడా పడుతుంది. అయినప్పటికీ వాళ్ళు ఎప్పుడు ఈ కళను వదిలిపోవాలని అనుకోరు. ఈ కళకి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంకితం ఇచ్చి ఇక్కడ లాభం వచ్చినా లాభం లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో ప్యాషన్తో వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తో చేసి మనకి ఇంత మంచి చీరల్ని అందుబాటులో ఇస్తున్నారు. వాళ్ళంత కృషి చేయబట్టే ఈరోజు మనం ఇంత అందమైన చీరలు వేసుకోగలుగుతున్నాం. ఇంటర్నేషనల్లీ కూడా మనంత మంచి శారీస్కి మనం ఫేమస్. ఇంత మంచి క్లోత్స్ అయితే ఎక్కడ దొరకవు. అందరూ ఇంటర్నేషనల్ గ్లోబలీ రికగ్నైజ్ అయింది మన శారీ. అలాంటి శారీస్కి అలాంటి శారీస్ని నేసే ఈ వీవర్స్ని మనందరం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. వీళ్ళ ఎగ్జిబిషన్స్కి మీరు అందరు కొనాలన్నా, ఒకవేళ మీకు కొనాలనే ఉద్దేశం లేకపోయినా ఒకసారి వచ్చి చూడండి. థ్యాంక్ యూ.